ఉస్మానియా యూనివర్సిటీ పైన సీఎం ఫోకస్ పెట్టిండంట. సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టళ్ల సిబ్బందితో సమావేశాలు. ఇవాళ రిపోర్ట్ అందజేసేటువంటి ఛాన్స్. ఎవరికి అందజేస్తావు? ఎందుకురా అబద్ధాలు రాస్తావు? ఆల్రెడీ ఢిల్లీకి వీకినప్పుడే పోలే. ఢిల్లీకి పోయిన ఆయనకు ఎవరికి అందజేస్తావు రిపోర్టు? ఎట్లా అందజేస్తావు? ఎందుకు ఇట్లా అబద్ధాలు రాసి జనాలను మభ్యపెడతావు? ఇంకెన్ని రోజులు రాస్తారు ఈ పుండాకోరు ముచ్చట్లు అన్నీ? చూడండి మిత్రులారా, ఏమైందంటే మన వరుసగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆడపిల్లలు బయటకు వచ్చి రోడ్ల మీద ఆందోళన చేశారు. ఎందుకంటే రాత్రి కాగానే ముండాకులు ఎవడో పోయి డోర్లు కొడుతున్నారంట ఆడపిల్లలై. రాత్రిపూటనేమో అట్లా ఇబ్బందులు పెడుతున్నారు. పొద్దుగాల పూట అయితే భూములనేమో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి చూపించి ఆందోళన చేస్తూ ఉన్నారు ఆడున్నటువంటి పిల్లలు, విద్యార్థులు. అది చేస్తూ ఉంటే అది బాగా డ్యామేజ్ అయింది. ఈ పత్రికలు ఏవి కూడా రాయలే, ఏ పత్రిక రాయలే. మనలాంటి వాళ్ళు మాట్లాడిరు, రాసిర్రు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు దానికి డ్యామేజ్ అయింది, అది కవరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు వైపు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు. ఇప్పట్లో బోర్డు అయ్యి అదంతా సెటరేట్ అయ్యే వరకు 4 రోజులు పడుతుంది. ఆ 4 రోజుల తర్వాత వీళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. దాంతోపాటు మళ్ళీ ఏమవుతుంది, ఎన్నికల కోడ్ వస్తుంది. కోడ్ వచ్చినాక మళ్ళీ అదొక 2 నెలలు ఉంటుంది. సో దాని తర్వాత అప్పటికి ఏమవుతుందో చూద్దాం అప్పుడు. కాబట్టి ఇదంతా మనకు ముందున్నది ముసళ్ళ పండుగ అనేటువంటి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి అండ్ పిఆర్ టీం ఏం చేసిందంటే ఇట్లాంటి వార్తల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇగో దీని మీద రివ్యూలు పెట్టండి, మీరు దీని మీద ఇట్లా పెట్టండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీద సీఎం ఫోకస్ పెట్టిండంట. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఫోకస్ పెట్టి దాని మీద చర్చ చేసేటువంటి అవకాశం.